హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా బాగుంటారని బెంగళూరు హస్కోట్ దగ్గరలో ఉన్న కాటేరమ్మ టెంపుల్ కి అయితే నేను వచ్చేసాను. అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే క్యూలో వెళ్లాల్సి ఉంటుంది. ఎన్నో మహిమలను అమ్మవారి గురించి విన్నాను, ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకున్నాను. ఇప్పుడైతే నా మనసు హాయిగా ఉంది. అన్ని డిస్ట్రిక్ట్లో కల్లా నరదిష్టి చాలా భయంకరమైనది. ఇక్కడ మనకి ఎటువంటి నరదిష్టి నరకోస సమస్యలు ఉన్నా మంత్రించిన టెంకాయతో దిష్టి తీస్తే ఖచ్చితంగా ఆ దిష్టి అయితే పోతుందంట. మంత్రించిన టెంకాయతో చాలా మంది అయితే దిష్టి తీయించుకుంటున్నారు. ఇంత పెద్ద విగ్రహాన్ని చూస్తే నాలో ఎక్కలేని గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. ఎన్నో మహిమలు ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు తరలితే వస్తున్నారు. చాలా మంది భక్తులు అమ్మవారికి హారతి ప్రమిదలతో హారతి అయితే ఇస్తున్నారు. ఇక్కడేంటి ఇంతమంది భక్తులు ఉన్నారని చూస్తున్నారా? మన మనసులో ఏదైనా కోరుకొని ఇక్కడ కాయిన్ అంటిస్తే ఆ కాయిన్ అంటితే కనుక తప్పకుండా మన కోరుకుంది అయితే జరుగుతుంది. ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు. చూసారా ఎంతమంది అయితే ఆ కాయిన్ అంటిస్తున్నారో? మన మీద ఎటువంటి చెడు దిష్టి ప్రభావం ఉన్నా ఇక్కడ నిమ్మకాయ దిష్టి తెచ్చుకొని ఆ నిమ్మకాయని కాలి కింద దొక్కితే ఖచ్చితంగా దిష్టి అయితే పోతుందని నమ్ముతున్నారు ఇక్కడ భక్తులు. ఇంతమంది భక్తుల మధ్య నాకు అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా టైం అయితే పట్టింది. చూస్తున్నారుగా జనాలు అయితే సందు లేకుండా అయితే ఉన్నారు. అంతమంది జనాలు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి మద్యం మానిపించడానికి 10 మంది అయితే ఇస్తున్నారు. బాగానే ఉన్నది, తాగాలనిపించదు, రిజల్ట్ బాగానే ఉన్నది. ఇక్కడ ఉన్న మర్రి చెట్టు కింద 300 సంవత్సరాల క్రితం అమ్మవారు అయితే వెలిసారంట. ఇక్కడ ఉన్న ఈ జోడి మర్రి చెట్టుకి 9 వారాలు 9 ముడుపులు కట్టి ఏదైనా మనసులో కోరుకొని ఏ స్వార్థం లేకుండా కడితే మనం అనుకుంది ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహిస్తారని ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు. ఇక్కడ మర్రి చెట్టును చూస్తే ఇది మర్రి చెట్ట లేకపోతే ముడుపుల చెట్ట అన్నట్టుంటుందండి. ఎందుకంటే అన్ని ముడుపులు కట్టారు ఇక్కడ భక్తులు. చాలా మందికి వాళ్ళు కోరికని కోరికలు అయితే జరిగాయంట. ఇంకా ఈ మర్రి చెట్టు కిందనే అమ్మవారి పెద్ద విగ్రహం అయితే ఉంది. చూసారా అమ్మవారి విగ్రహం ఎంత బాగుందో? ఇంకా నేను కూడా మనసులో ఏ స్వార్థం లేకుండా కోరుకొని ముడుపు అయితే కట్టేశానండి. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి ఇక్కడ. ఇంకా హస్కోట నుండి కంబలిపుర కాటేరమ్మ టెంపుల్ వరకు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి బస్ ఫెసిలిటీ అయితే ఉందండి. ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం వచ్చే వేలాది మంది భక్తులకు పార్కింగ్ ప్లేస్ అయితే చాలా విశాలంగా అయితే ఉందండి. చూస్తున్నారా ఎంత మంది వచ్చారు భక్తులు. ఈ ఇండియాలోనే ఎక్కడా లేనటువంటి 252 అడుగుల ప్రత్యంగిర అమ్మవారి విగ్రహాన్ని అయితే నిర్మిస్తున్నారు. చూసారా ఎంత పెద్ద విగ్రహం అయితే నిర్మిస్తున్నారో. హాయ్ బ్రో, ఎప్పటి నుంచి వస్తున్నారు టెంపుల్ కి? 4 వీక్స్ నుంచి వస్తున్నాం బ్రో. ఇంకా 5 వీక్స్ బ్యాలెన్స్ ఉంది. వచ్చిన తర్వాత బాగా నమ్మకం జరుగుతుంది. పర్సనల్ వల్ల నేను కూడా వచ్చాను గుడికి. ఎందుకు వచ్చానంటే సేమ్ నేను కూడా నీలాగే కొంతమంది నేను బాగా ప్రమోట్ చేశాను. నాకు అంటే ఎలా ఉంటుంది గుడి అని చెప్పి నేను ఒకసారి విజిట్ చేశాను. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏముంది అని నేను అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక కొద్దిగా వెరైటీగా అంటే నాకు నమ్మకంగా బాగా జరిగింది. ఇక్కడ గుడి దర్శనం చేసిన తర్వాత నాకు కూడా మనస్సు కూడా బాగా ప్రశాంతంగా ఉంది. ఇంకా 5 వీక్స్ బ్యాలెన్స్ ఉంది. 5 వీక్స్ బ్యాలెన్స్ మొత్తం క్లియర్ కంప్లీట్ అవుతే నాకు కూడా కొద్దిగా మనశ్శాంతిగా బాగుంటుంది. ఇప్పుడు వచ్చాక మీకు చేంజ్ జరిగిందా? వచ్చాక చేంజ్ జరిగింది, కానీ మంచి వైపుతో ఉన్నా. గుడి కూడా బాగానే ఉంది, ఇంకా డెవలప్ అవుతానే ఉంది. అందరూ చాలా మంది వచ్చి విజిట్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే నాలాగా మీరు కూడా కొన్ని బాధలు పడుతూ ఉంటారు కాబట్టి కొద్దిగా 3 వీక్స్ నుంచి అంటే ముడుపులు కట్టారా? కట్టాము, నమ్మకంతో వస్తాను. అదే తెలియదు కంప్లీట్ అయితే అమ్మవారి మీద నమ్మకంతో వస్తున్నారు. నమ్మకంతో వస్తాను. ఇక్కడంతా మీకు అంతా బాగుందా? వచ్చినప్పుడు ఇంత మహిమలో ఉన్న అమ్మవారిని చూడడం నాకు ఇదే ఫస్ట్ టైం. మీకు కూడా ఈ కాటేరమ్మ అమ్మవారిని దర్శించుకోవాలని ఉంటే బెంగళూరు నుండి హస్కోట్ దగ్గరలో ఉన్న కంబలిపురకి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి బస్ ఫెసిలిటీ అయితే ఉందండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి.